హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేమ్ ఆఫ్ ట్రేడర్స్. ఇంకా పొజిషనల్ స్టాక్స్ చూస్తే మనం ఐఆర్సిటీసీ అనేది 959 లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. దాని తర్వాత మన టార్గెట్ ప్రకారం 937 ఇంట్రాడేలోనే ఇచ్చేసింది. సో సెకండ్ ట్రేడ్ చూస్తే మనం టాటా మోటార్స్ ఇచ్చాము, బట్ అది మనకి ఓవర్ నైట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల ట్రేడ్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. థర్డ్ ట్రేడ్ హెచ్ఏఎల్, మనం దీన్ని బుల్లిష్ వ్యూతోనే చూస్తున్నాము. అంటిల్ అన్లెస్ 2876 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యే వరకు దీన్ని బేరిష్గా చూడకూడదని అనాలిసిస్ మనది. సో 3079 బ్రేక్అవుట్ ఇచ్చే వరకు ఇందులో మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోము. ఇది ఇంకా మనకి కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ చూసుకుంటే ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇంట్రాడేలోనే మనకి టార్గెట్ అనేది వచ్చేసింది. సో ఈ వీక్లో మనం ఏదైతే షేర్ చేసామో స్టాక్స్, అందులో ఐఆర్సిటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ ఇంట్రాడేలోనే టార్గెట్స్ ఇచ్చేసాయి. టాటా మోటార్స్ వచ్చేసి ఓవర్ నైట్ గ్యాప్ అప్ వల్ల హ్యాండ్లోకి రాలేదు. హెచ్ఏఎల్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ మనం ఓపెన్ చేసి చూస్తే 2 డేస్ నుంచి మనకి ఫుల్ కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉంది. ఫ్రమ్ 45,500 నుంచి 46,000 ఒక రేంజ్ అయితే ఫామ్ అయింది. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 46,000 అబౌవ్ బ్రేక్అవుట్ ఇస్తుంటే ఒక టార్గెట్ 200 పాయింట్స్ టార్గెట్ అయితే కనిపిస్తుంది మనకి 46,300 46,500 వరకు. ఒకవేళ మళ్ళీ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ ఇస్తుంటే 45,527 నుంచి ఒక 300 పాయింట్స్ మనకి డౌన్ఫాల్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ టార్గెట్గా. సో రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనకి మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మనం నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ మనకి పిక్చర్ పర్ఫెక్ట్ బుల్లిష్ ఏరియాలో క్లోజ్ అయింది. ఒకవేళ 21,960 రేపు బిలో ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తుంటే 22,100 అనేది ఇమీడియట్ టార్గెట్గా కనిపిస్తుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నిఫ్టీలో ట్రేడ్ అనేది మనకి హ్యాండ్లోకి రాదు. సో బెటర్ ప్రిఫర్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ రేపు. ఒకసారి ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూసుకుందాము. ఫిన్ నిఫ్టీ చూసుకుంటే మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో క్లోజ్ అయింది. రేపు ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి 20,400 లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఇమీడియట్గా ఒక 100 పాయింట్స్ అనేది టార్గెట్గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ ఇస్తుంటే 20,200 మనకి టార్గెట్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీ మంచి అట్రాక్టివ్ స్పాట్లో ఉంది. ఇద్దరు సైడ్ వేస్ అయినా కానీ ఓపెన్ అయినా ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రిఫరబుల్. ఎందుకంటే రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.